పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్కారం. నరదృష్టి అంటే ఎదుటి వాళ్ళ ఏడుపు అంటే మీకు నరదృష్టి నరఘోష తగులుతుంది. దీనివల్ల మీ ఎదుగుదల ఆగిపోవడం, మీరు చేస్తున్న పనిలో ఆటంకాలు అడ్డంకులు ఏర్పడడం, ఇక సమస్యలు ఏర్పడి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎప్పుడైతే మీరు మంచి వాహనము, మంచి ఇల్లు, మీ పిల్లలు ఉన్నతమైన చదువు, మిమ్మల్ని చూసి కొందరు ఎప్పుడైతే ఆరా తీస్తారో, మీ గురించి మీ పక్కన వాడు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడో అది నరదృష్టి నరఘోష అంటారు. నరదృష్టి తగిలితే నల్లరాయైన పగులుతుంది అన్నట్టు మానవుడి చెడు దృష్టి, చెడు చూపు, మీపై ఉన్న ఏడుపు, ఇవన్నీ కూడా చాలా ప్రమాదాలంటివి. ఎందుకంటే మీ గురించి వాడు తట్టుకోలేక కొందరు వాడికి లేనిది మీ దగ్గర ఉంటే అది చూసి వాడు మీపై నరదృష్టి పెట్టి మీకు దిష్టి తగిలింది అని అంటారు. అలాగే ఉన్న వాళ్ళకు కూడా మీకంటే ఎక్కువ స్థాయిలో ఉండి కూడా వీడెప్పుడు పైకి వస్తాడు, వీడెప్పుడు మమ్మల్ని దాటుకొని పోతాడు అనే కూడా వానికి డబ్బు ఉన్నా కూడా మీ గురించి ఆలోచిస్తాడు. ఇది కూడా నరదృష్టి నరఘోష అవుతుంది. అంటే మీ ఎదుగుదలకు మీరు ఎదగకూడదు అని ఎప్పుడైతే ఇతరులు అసూయ ద్వేషంతో ఆలోచిస్తూ ఉంటారో, క్రూరమైన దృష్టితో ఆలోచిస్తుంటారో దీన్ని నరదృష్టి అంటారు. మళ్ళీ నరదృష్టికి ఎలాంటి పరిహారం చేసుకోవాలనేది మీరు పూర్తిగా చూడండి. ఈ నరదృష్టి కన్ను దృష్టికి తాంత్రిక పరమైనటువంటి పరిహారాలు చాలా ఉన్నాయండి తాంత్రిక శాస్త్రంలో. దానికి ముఖ్యమైన పరిహారం ఏంటంటే ఎండు మిరపకాయల పరిహారం. ఎండు మిరపకాయలతో ఎలా చేయాలంటే 21 మిరపకాయలను నల్లదారంలో కుచ్చి ఒక మాలగా చేయాలండి. ఎర్ర మిరపకాయలు దాన్ని మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. గుమ్మానికంటే పూర్తిగా కిందికి వేలాడకుండా కొంచెం పైకి వేలాడేటట్టు చూడాలి. అది మంగళవారం నాడు చేసినట్లయితే ఈ ఎర్ర మిరపకాయలు 21 దండ అల్లి మీ గుమ్మానికి ఉంచినట్లయితే కన్ను దృష్టి నరఘోష అనేది చాలా వరకు తొలగిపోతుందండి. ఈ భయంకరమైనటువంటి ఈ నరదృష్టి నరఘోష కన్ను దృష్టి పోవాలంటే ఏనుగు వెంట్రుక ఉంగరం ధరించాలండి. ఏనుగు వెంట్రుక సేకరించి దాన్ని ఉంగరంలో పెట్టుకొని మీరు ధరించినట్లయితే ఇది బాగా పనిచేస్తుందండి. ఇది తాంత్రికమైనటువంటి శాస్త్రంలో బాగా చెప్పారు. ఏనుగు వెంట్రుకను మీరు ఒకటి సేకరించి ఉంగరము లోపలగా దాన్ని రౌండ్గా పెట్టి దానిపై నుంచి మీరు ఏదైనా రత్నమైనా ధరించవచ్చు, లేక వేరే ఏదైనా మూర్తుల బొమ్మలైనా ధరించవచ్చు. ఇలా ఎలిఫెంట్ ఇయర్ రింగ్ అని అంటారండి. ఇది తాంత్రిక శాస్త్రంలో చెప్పినట్లు అది ధరించిన వాళ్ళకు కూడా నరఘోష నరదృష్టి అనేది ఆర దెబ్బతీయదండి. ఎప్పుడైతే మీకు ఉన్నటువంటి 11 ఆరాలు ఉంటాయో ఈ నరదృష్టి నరదోష, ఈ ఆరాలు మనిషికి ఉన్నటువంటి ఆర దెబ్బతిన్నట్లయితేనే నరదృష్టి తలగడం అంటూ జరుగుతుంది. కనుక ఎలిఫెంట్ ఇయర్ రింగ్ మీరు తప్పకుండా ధరించండి. తాంత్రిక శాస్త్రంలో బ్రహ్మదండి పరిహారం ఉందండి. బ్రహ్మదండి పరిహారం ఎలా అంటే ఒక ఆదివారం రోజు బ్రహ్మజముడు అని వృక్షం ఉంటుంది. ఆ వృక్షానికి పైన ముళ్ళు ఉంటాయి. అది ఎక్కడైనా కనిపిస్తూ ఉంటుంది. ఈ మీ నదిలో కానీ మీరు కొంచెం చెట్లల్లో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. అది తీసుకొచ్చి ఆదివారం నాడు ఇంట్లో నైరుతి భాగాన తల క్రిందులుగా వేలాడదీయాలి. తీసి ఆదివారం నాడు పసుపు కుంకుమ వేయాలి. శుక్రవారం నాడు కూడా పసుపు కుంకుమ వేసినట్లయితే ఇతరుల ఏడుపు కన్ను దృష్టి అనేది మీ వరకు రాకుండా మిమ్మల్ని కాపాడుతుందండి. ఇది పరిహార శాస్త్రంలో ఉంది. చాలా మంచి తాంత్రికం అండి. తాంత్రిక శాస్త్రంలో రామమునుగ వృక్షం అని ఉంటుందండి. దాని నుంచి కూడా చాలా మంచి పరిహారం అండి ఈ నరదృష్టి కన్ను దృష్టికి. మనకు వృక్షాల్లో రామమునుగ చెట్టు అని ఒకటి ప్రత్యేకమైనటువంటి వృక్షం ఉంటుందండి. రామమునుగ చెట్టుకు పైన ముళ్ళుంటాయి. దాని కాయలు వంకాయలు లాగా ఉంటాయండి. ఇవి ఎక్కువగా తరచుగా పల్లెటూళ్ళల్లో కనిపిస్తుంటాయండి.
ఈ రామమునుగ వృక్షాన్ని మీరు అమావాస్య రోజు సేకరించాలండి. మరుసటి రోజు ఇంటి గుమ్మానికి తలక్రిందులుగా వేలాడదీయాలి. అంటే మన తలకు తాకకుండా వేలాడదీయాలి. ఇది శ్రీరామ రక్షలాగా, శ్రీరామ బాణంలాగా ఎలాంటి వారి కన్ను దృష్టి అయినా కూడా ఇంటి యజమానిపై పడకుండా కాపాడుతుందండి. మంచి తాంత్రికం అండి ఇది. రామరక్షలాగా కాపాడుతుందండి. అందుకే తాంత్రిక శాస్త్రంలో రామమునుగ తాంత్రిక పరిహారం అని చెప్పారు. మీరు ఎవరైనా కూడా పరిహారం చెయ్యాలంటే తాంత్రిక శాస్త్రంలో చెప్పినట్టు ఎవరికైనా భయంకరమైన కనుదృష్టి, ఇబ్బందులు, ఏడుపు ఎక్కువగా ఉన్నట్లయితే బ్రహ్మదండి పరిహారమైనా మీరు పాటించండి, రామరక్ష మునుగ పరిహారమైనా మీరు పాటించండి. ఇవి రెండు తాంత్రిక శాస్త్రంలో చాలా బాగా చెప్పారండి. ఇవి కను దృష్టి, నరదృష్టికి అద్భుతమైన పరిహారాలు. ఎలిఫెంట్ హెయిర్ ఉంగరం ధరించడం చాలా మంచిది. అది ధరించాలి. ఈ పరిహారాలు ఏ ఒకటి చేసినా పర్వాలేదు. ఇక దైవం అయితే శనివారం నాడు నరసింహస్వామి ఆరాధన. నరసింహస్వామికి తులసి మాలతో మీరు మాల సమర్పించి కొబ్బరికాయ కొట్టడం, మరి పులిహోర అక్కడున్న వాళ్ళకి పంచడం ద్వారా కూడా కన్ను దృష్టి, నరదృష్టి అనేది మీకు తలగదండి. అందుకే నరసింహస్వామి ఆరాధన ఎక్కువ చేయాలి. ఇలాంటి భయంకరమైన నరఘోష, నరదృష్టి, ఎదుటి వాళ్ళ ఏడుపును పోగొట్టే శక్తి భగవంతుల్లో అన్ని మూర్తుల్లో కంటే నరసింహస్వామికి ఎక్కువగా ఉంటుందండి. నరసింహస్వామి మీరు ఆరాధిస్తున్నట్లయితే నరదృష్టి, నరఘోష నుంచి మీకు రక్ష కలుగుతుంది. నరసింహస్వామి ద్వారా కన్ను దృష్టి, నరదృష్టి అనేది తగలదు. మీకు చెప్పినటువంటి విధి విధానాలను మీరు పాటించండి. భయంకరమైన కన్ను దృష్టి, ఏదైనా బ్లాక్ మ్యాజిక్ కానీ, ఏదైనా వశీకరణాలు ఏవైనా చేసినా కూడా వాటి నుంచి మీకు విముక్తి లభిస్తుంది. ఎక్కువగా ఈ 3 పరిహారాలు చేయడం, నరసింహస్వామి ఆరాధన చేస్తుండడం వల్ల మీకు బ్లాక్ మ్యాజిక్ చేసిన కన్ను దృష్టి, నరఘోష ఉన్నా కూడా మీకు ఎలాంటివి మీకు తగలదు. కాబట్టి వాటి నుంచి మీరు బయటపడాలంటే ఈ పరిహారాలు చేయండి. తాంత్రిక శాస్త్రంలో చాలా అద్భుతమైన పరిహారాలు. ఎలాంటి సమస్యలున్నా, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, ఆర్థికపరమైనటువంటి చిక్కులు, అప్పులు కానీ, ఇలాంటి రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, ఉద్యోగం, వ్యాపారం, ఎలాంటి పరిష్కారాలకు మీకు మంచి పరిహారం ఈ ఛానల్ ద్వారా మీకు తప్పకుండా దొరుకుతుంది. సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొక్కండి. సర్వేజన సుఖినో భవంతు.